ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మంచి నిర్ణయం. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలు నిరంతరం ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లో డ్వాక్రా సంఘాల మహిళలతో స్టాల్స్ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా 14 స్టేషన్లను ఎంపిక చేసింది. ఇదో సంచలన నిర్ణయం అందుకోవచ్చు. ఎందుకంటే రైల్వే స్టేషన్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. తెలంగాణలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కువే. అందువల్ల స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేస్తే మంచి లాభాలు పొందే వీలుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏ రైల్వే స్టేషన్లలో ఎలాంటి స్టాల్స్ ఏర్పాటు చేయాలో నిర్ణయించింది. దాని ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్లో పిండి వంటలు, స్వీట్ల వంటివి తయారు చేసి అమ్మవచ్చు. వరంగల్ స్టేషన్లో తృణధాన్యాలు అమ్ముకోవచ్చు. భువనగిరిలో పిండి వంటలు చేసి అమ్మొచ్చు. చర్లపల్లి స్టేషన్లో పోచంపల్లి చీరలు అమ్మొచ్చు. శంకర్పల్లి స్టేషన్లో జూట్ క్లాత్ బ్యాగులు అమ్మొచ్చు. ఘన్పూర్ స్టేషన్లో హస్తకళా వస్తువులు అమ్ముకోవచ్చు. సిర్పూర్ స్టేషన్లో మురుకులు, సకినాలు చేసి అమ్మొచ్చు. వికారాబాద్ స్టేషన్లో పూసలు, గాజులు, హారాల వంటివి అమ్మొచ్చు. 14 స్టేషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేశాక అవి ఎలా రన్ అవుతాయో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అవి లాభాల్లో కొనసాగుతూ ఉంటే అప్పుడు మిగతా స్టేషన్లలో కూడా ఇలాంటి స్టాల్స్ ఏర్పాటుకు అనుమతులిస్తుంది. ఈ 14 స్టేషన్లలో కూడా మరిన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి పర్మిషన్ పొందుతుంది. తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలతో ఏ వ్యాపారాలు ఎక్కడెక్కడ చేయించవచ్చో అక్కడక్కడ చేయిస్తోంది. వారితో సోలార్ పవర్ స్టేషన్లను పెట్టిస్తోంది. బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చేలా చేస్తోంది. ఎక్కడైనా ఫెస్టివల్స్, వేడుకలు జరిగితే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసేలా చేస్తోంది. మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసేందుకు రుణాలు ఇప్పిస్తోంది. మెప్మా సంస్థ శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు రుణాలు పొంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల మహిళలకు ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చింది. మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం 4 పథకాలు ప్రారంభిస్తామంది. ఇవన్నీ మనకు చూపిస్తుంది ఒక్కటే, పేద మధ్యతరగతి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైల్వే స్టేషన్లలో ధరలు ఎక్కువగా ఉంటే ప్రయాణికులు కొనరు. కాబట్టి స్టాల్స్ తీసుకునే మహిళలు సరసమైన ధరలకు వస్తువులను అమ్మే ప్లాన్ చేసుకోవాలి. తక్కువ వద్దకు స్టాల్ లభించేలా మాట్లాడుకోవాలి. లేదంటే అధిక ధరలతో వ్యాపారం సాగక నష్టాలొచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా రైల్వే స్టేషన్లలో కొన్ని స్టాల్స్ ఇలాగే మూతపడుతూ ఉంటాయి. సరైన వ్యూహంతో వ్యాపారం చేస్తే భారీ లాభాలు సాధించవచ్చు. స్టాల్స్ పెట్టేవారు ఏ ఆఫర్లు ఇస్తున్నారో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు ఆ ఆఫర్లు చూసుకునేందుకు వస్తారు. 2 వస్తువులకు 1 ఫ్రీ అని అలాంటి ఆఫర్లు అందించాలి. తెలంగాణ ఇంకా ప్రత్యేకమైనవి పరిచయం చేయాలి. అప్పుడు ఆ వంటకాలు, వస్తువుల్ని ప్రజలు ఆసక్తిగా చూస్తారు. తెలంగాణలో వంటకాలు ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దామని కొంటారు. ముఖ్యంగా సకినాల వంటివి అందరికీ నచ్చేస్తాయి. కాబట్టి వాటిని బాగా ప్రమోట్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ ప్రకారం స్టాల్ నడిపితే మంచి లాభాలు పొందవచ్చు. ఈ స్టాల్స్ ఎలా పొందాలి, విధి విధానాలేంటి అనే విషయాలను మెప్మా ద్వారా తెలుసుకోవచ్చు. డ్వాక్రా సంఘంలోని ఇన్ఛార్జికి ప్రభుత్వం ఈ వివరాలు చెప్తుంది. రైల్వే స్టేషన్లకు వెళ్లి కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.